భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సంపూర్ణ ఋషి పంచమి వ్రతకథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి చూసి ధర్మరాజు, ఓ దేవదేవా, నేను మీ వలన అనేక వ్రతకథలు విన్నాను. వ్రతములో ఉత్తమమైనది మరియు సర్వదోషములను నశింపచేయునది అయిన వ్రతమును గూర్చి వినగోరుచున్నాను స్వామి అని పలుకగా, వాసుదేవుడు మందహాసముగా చిరునవ్వు నవ్వి, ఓ ధర్మనందన, చెప్పెదా, శ్రద్ధగా ఆలకింపుము. ఏ వ్రతమును ఆచరించిన మాత్రమున మనుష్యులకు నరకప్రాప్తి కలగదో అట్టిది ఉత్తమమైనది, పాపములన్నింటినీ నశింపచేయునది అగు ఋషి పంచమి అనే వ్రతము కలదు. ఆ వ్రతము గూర్చి పురాణేతిహాసమును తెలిపెదను, వినుము. పూర్వము విదర్భదేశమందు నుదండుడనే బ్రాహ్మణోత్తముడు కలడు. అతనికి పతివ్రతా శిరోమణియగు సుశీల అనే భార్య కలదు. వారి అనురాగ దాంపత్య ఫలితముగా సుభీషణుడు అనే పుత్రుడు మరియు ఒక పుత్రిక కలిగారు. సుభీషణుడు పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకొని వేదాంగ పండితుడయ్యెను. పుత్రిక పెరిగి యుక్త వయస్సు రాగా ఒక విప్రకుమారునికిచ్చి వివాహము చేశారు. కొంతకాలమునకు ఆ యువతికి భర్తవియోగము కలిగి పుట్టింటికి చేరి తన పాతివ్రత్యము కాపాడుకొనుచుండెను. ఆమె తల్లిదండ్రులు తన కూతురికి కలిగిన నష్టమునకు చింతించుచు పత్నీ పుత్రికా సమేతంగా గంగానదీ తీరమునకు చేరి అచ్చటగల వనమునందు శిష్యులకు విద్య నేర్పుతూ కాలము గడుపుచుండెను. ఆమె తండ్రికి ఉపచర్యలు చేయుచు ఒక దినమందు అర్ధరాత్రి సమయమున అలిసిపోయి నిద్రించుచుండగా ఆమె దేహమంతయు పురుగులు పట్టినవి. ఈ విధంగా పురుగులు దేహమంతయు వ్యాపించగా వస్త్రము లేక పరుండియున్న ఆ యువతిని చూసి శిష్యులు కరుణామయ చిత్తము కలవారై ఆమె తల్లికి తెలుపుటకు ఆమె వద్దకు వెళ్ళి, ఓ పతివ్రతా శిరోమణి, అమ్మా, నీ కూతురి శరీరమంతయు పురుగులచే నిండి వస్త్రము లేక బండపై పరుండియున్నది. ఆ విధంగా ఉండుటకు గల కారణమేమిటో మాకు తెలియదు అని పలికిన శిష్యుల మాటలకు ఆమె కలత చెంది వెంటనే వెళ్ళి చూడగా వారు చెప్పిన ప్రకారమే ఉండుటను తన కూతురుపై కరుణ కలిగి దుఃఖించుచూ విలపించుచూ క్రిందపడి మూర్ఛిల్లెను. కొంతసేపటి తరువాత తెలివి తెచ్చుకొని తన పుత్రికను లేపి శరీరమంతయు తుడిచి బిగియారా కౌగిలించుకొని ఆ చిన్నదానిని వెంటబెట్టుకొని భర్తయైన ఉదంకుని వద్దకు తీసుకుని వెళ్ళి, ఓ ప్రాణేశ్వరా, ఈ చిన్నది పతివ్రతయై ఉండినను ఏ పాపకర్మ వశము చేతనో అర్ధరాత్రి సమయమందు శరీరమంతయు పురుగులు చుట్టుముట్టుకొని ఉన్నవి. దీనికి గల కారణమేదియో వినగోరుచున్నాను అని పలికిన ధర్మపత్నిని చూసి సమాధి నిశ్చల స్వాంతుడై ఆమె పూర్వజన్మ వృత్తాంతమంతయు తెలుసుకొని తన భార్యతో ఈ విధంగా చెప్పెను. ప్రాణేశ్వరి, ఈ చిన్నది ఇంతకు ముందు జన్మయందు విప్రవనితగా ఉండి రజస్వలయై బయట ఉండక ఇంటి పనులు చేయుచు భాండంబులను తాకిన దోషము వలన దేహమంతయు పురుగులు వ్యాపించినవి. కాబట్టి స్త్రీలు రజోయుక్తురాలగునప్పుడు పాపము చేసినదిగా ఉండును. అది ఏమనగా, మొదటి దినము చండాలియు, రెండవ దినమందు బ్రహ్మభూతియు, మూడవ దినమందు రజకియు నైవుండి నాల్గవ దినమందు శుద్ధియగును. రజస్వభావము ఈ ప్రకారముగా ఉండగా ఈ చిన్నది పూర్వమందు చెలికత్తెలతో కలిసి ఒక వ్రతమును అవమానించెను. ఆ వ్రతము చూసిన మహిమ వలన నిర్మలంబగు విప్రవనితగా జన్మించెను. అవమానించినందువలన ఆ పాపముచే దేహమంతయు పురుగులు వ్యాపించినవి. ఇది ఈమె పూర్వజన్మ వృత్తాంతమని చెప్పగా విని ధర్మపత్నియగు సుశీల, ఓ ప్రాణేశ్వర, ఏ వ్రతము యొక్క దర్శనముచే పరిశుద్ధురాలై మీ వంటి సత్పురుషుల గర్భమున జనించెనో, అవమానముచే దేహముపై పురుగులు వ్యాపించినవో ఆ ఆశ్చర్యకరమైన వ్రతము ఎట్టిదో వివరింపకోరుతున్నాను అని ప్రార్థించెను. అందులకు ఉదంకుడు, నారీలోకము చేసిన సర్వపాపములను నశింపచేయునది, ఆధ్యాత్మికాది తాపత్రయంబుల దొలగునట్టిది,
సౌభాగ్యము కలిగించునది, విపద్రహితంబులగు సంపదలు వర్ధిల్లచేయునది అయిన ఆ ఉత్తమమైన వ్రతము గూర్చి వివరముగా చెప్పెదను, శ్రద్ధగా వినుమని చెప్పగా, అతను ప్రారంభించునంతలో శ్రీకృష్ణుని వాక్యములను విన్న ధర్మనందనుడు, ఓ శ్రీకృష్ణ, ఈ వ్రతమహిమను వివరింపుమని కోరగా, అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ రాజేంద్ర, ఏ వ్రతము ఆచరించినచో సర్వములైన పాప విముక్తి కలుగునో అది ఏ ఋషి పంచమీ వ్రతము. శ్రద్ధగా వినుమనిన ధర్మనందనుడు, దేవదేవా, ఆ ఋషి పంచమి ఎట్టిది? ఋషులను పూజించు విధానమేమిటి? లోకములో అనేక పాపకార్యములుండగా ఆడది ఏ పాపము నుండి విముక్తి కాగలదు అని అడిగిన కుంతీతనయుణ్ణి చూసి శ్రీకృష్ణుడు వివరించసాగాడు. ఓ సుందరి, రజస్వలైనందువలన దోషయుక్తురాలై తెలిసి కాని తెలియక కాని గృహమున ప్రవేశించి పనులను నిర్వర్తించుచు భాండములను తాకునో ఆ స్త్రీకి మిక్కిలి పాపము కలుగును. బ్రాహ్మణులు మొదలగు జాతులలో స్త్రీలు రజోవంతులుగా ఉన్నప్పుడు బయటకు ఉంచుటకు కారణమిదే. పూర్వము శుక్రుండు వృతాసుర వధ వలన కలిగిన బ్రహ్మహత్యచే పీడింపబడినవాడై ఈ పీడను నశింపచేసుకొనుటకు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా ఆయన ఆ ఇంద్రుని బ్రహ్మహత్యను 4 భాగములుగా విభజించి స్త్రీలయందు, వృక్షములయందు, భూమియందు, ఉదకమునందు ఉండులాగా ఆనతిచ్చెను. కావున స్త్రీ రజోవతిగా ఉన్నప్పుడు బ్రహ్మదేవుని ఆజ్ఞపై మొదటి దినమందు చాండాలిగాను, 2వ దినమందు బ్రహ్మఘాతిగాను, 3వ దినమందు రజకీయై ఉండి 4వ దినమందు పరిశుద్ధురాలగును. రజకాలమందు జ్ఞానముచే కాని బాండాది సంపర్కముచే కాని కలిగే పాతకములను నశింపచేసుకొనుటకు సర్వపాప పరిహారము, సర్వోపద్రవ నాశకరమైన ఈ ఋషి పంచమీ వ్రతము బ్రాహ్మణాది చాతుర్వర్ణ్య స్త్రీల చేతను విశేషముగా ఆచరింపబడినది. అంతేగాక పురాణీతిహాసము కలదు, చెప్పెదను వినుము. పూర్వము కృతయుగమునందు విదర్భదేశమును శ్వేనజిత్తుడు అనే పేరుగల రాజు పాలించుచుండెను. అతని దేశమందు వేదశాస్త్ర పారంగతుడైన సుమిత్రుడు అనే విప్రుడు కృషి వ్యాపారముచే కుటుంబ పోషణ గావించుకొనుచుండెను. అతని భార్య పతివ్రత, పతి సేవ చేయుచుండెడిది. ఆమె పేరు జయశ్రీ. వారు అన్యోన్యముగా ఉండేవారు. సుమిత్రుడు ధర్మబద్ధముగా సంసారము సాగించేవాడు. కాని భార్య అయిన జయశ్రీ అత్యంత కాముకురాలై కొన్ని వేళలందు మితిమీరి ప్రవర్తించేది. అంతేగాక యథేచ్ఛగా ఋతుదోషము మంటగలిపేది. అశాస్త్రీయమైన వేళలందు భర్తతో సంగమించేది. భర్త ఆమెను వారించలేకపోయేవాడు. వారి దాంపత్య ఫలితముగా వారికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు సుమతి. కొంతకాలానికి భౌతిక దేహములను చాలించారు. సుమిత్రుడు జయశ్రీ రజస్వల దోషము మంటగలిపినందువలన, అతి కాముకత్వము వలన ఆ పాపమునకు జయశ్రీ కుక్కగాను, ఆమె సంపర్కము వలన, భార్య విధేయత్వము వలన సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు. కాని సుమతికి పుత్రవ్యామోహము వలన జయశ్రీ కుక్క రూపములో అతని ఇంటి వద్దనే మసులుతుండేది. సుమిత్రుడు ఎద్దు రూపములో సుమతి ఇంట సేవలు చేయసాగాడు. తల్లిదండ్రులు కుక్కగాను ఎద్దుగాను జన్మించారని తెలియని సుమతి తన ఇంటి యందు పితృకార్యము నిర్వహించేవాడు. అతని భార్య చంద్రావతి ఋతుస్నాతయై ఉంది. భర్తకు అనుకూలవతియై తగినంతగా ఏర్పాట్లు చేసినప్పటికీ చంద్రవతి వంట చేయునప్పుడు పాయస భక్ష్యాదులు ఆయత్తపరుచువేళ ఒక సర్పము వచ్చి పాయస పాత్రనందుగల పాయసము త్రాగి అందులో విషము గ్రక్కి వెళ్ళిపోవడం గమనించి ఈ పదార్థాలను భుజించిన బ్రాహ్మణోత్తములు మరణిస్తారని కుక్క తాకింది. కుక్క తాకినందువలన చంద్రావతి కొరివిచే కుక్కను తరిమి ఆ పదార్థములను బయటవేసి మరలా వంట చేసి యథావిధిగా శ్రాద్ధంబు పెట్టి విప్రులు భుజించిన పిదప కుచ్చిష్టంబు కూడా వెయ్యకపోవుటచే ఆ రాత్రి ఆకలిచే పీడింపబడి తన భర్తయైన వృషభమును చూసి
ప్రాణేశ్వరా, నాకు నీడు కబలము వెయ్యకపోవుట వలన ఆకలి బాధించుచున్నది. నీడు చంద్రావతి వంట చేయుచున్నప్పుడు సర్పము విషము గ్రక్కిపోవుటచే నేను వాటిని తాకితిని. ఎందువల్ల అంటే ఆ విప్రులు మరణిస్తారని నేను ఆ పాయసమును తాకితిని. కాని ఆ కారణంగా నా నడుము విరిగినది. నేను ఏమి చేయుదును అని విలపించగా, ప్రాణేశ్వరీ, నా అవస్థలను ఏమని చెప్పమందువు? పూర్వజన్మమందు చేసిన పాప ఫలితంగా నేను అశక్తుడనైతిని. నేడు శ్రాద్ధదినమైనను నా కుమారుడు నన్ను ముఖముపై కొట్టి తిట్టి నానావిధములైన బాధలకు గురిచేసి తన పొలమునందు సూర్యాస్తమయము వరకు దున్నించి మిగుల కష్టపెట్టెను. నేను ఆకలిగొన్నవాడనై ఉన్నాను. వాడు చేసిన శ్రాద్ధకర్మ కూడా నష్టమైంది కదా అని ఈ ప్రకారంగా సంవాదము చేయుట గమనించి వారిని తన తల్లిదండ్రులుగా గుర్తించి వారికి తగు ఆహారములందచేసి సంతృప్తులు చెయ్యగా, సుమతి తల్లి అయిన కుక్క, తండ్రి అయిన ఎద్దు కూడా తమ తమ పూర్వజన్మయందు ఆచరించిన దోషములకు పశ్చాత్తాప హృదయులై విలపించుచుండగా వారి దీనారావములను గ్రహించి శృతి స్మృతి వేత్తలను రప్పించి విషయము వివరింపగా అతని తల్లిదండ్రుల పాప విమోచనమునకై ఋషి పంచమీ వ్రతమును సూచించారు. సుమతి భార్యతో కలిసి ఆ వ్రతమును ఆచరించిన వెంటనే జయశ్రీ సుమిత్రులు తమ తమ శునక వృషభ శరీరములను వదిలి దివ్య విమానములలో పుణ్యలోకములను చేరుకున్నారు. ఉదంకుడు ఈ ఉదాహరణ చెప్పిన మీదట భక్తి విశ్వాసాలు పూర్తిగా కలిగిన సుశీల తన కుమార్తెతో ఋషి పంచమీ వ్రతము ఆచరింపచేయగా అప్పటి నుండి క్రిమిదోషము నశించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది. తరువాత అనేక స్త్రీలు ఈ వ్రతమును ఆచరించి తరించారు.